కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని పంపించారు. ఆర్డీఓ గారు విచారణ చేస్తున్నారు. ఆర్డీఓ గారు చెప్పడం ఏంటంటే ఇందులో ఒక రికార్డ్ రూమ్ లో ఒక ఫైల్ కూడా లేదు, మొత్తం జిరాక్స్ కాపీలు, వేస్ట్ పేపర్స్ అక్కడ పెన్తో రాసినవి క్లియర్ గా కనిపిస్తుంది. నేను చూసిన చోట అన్ని టైపుడు, ఆల్ టైపుడు. దాని మీద సిగ్నేచర్ల దగ్గర కూడా సిగ్నేచర్ లేవు. డిప్యూటీ తహసీల్దార్ కానీ ఏ సిగ్నేచర్ లేవు. ఊరిక క్లర్కల్ గా వచ్చిన దగ్గర ఫాలోయింగ్ తప్పితే ఫైనల్ సంతకాలు కానీ ఏం కనిపించలా ఇప్పుడు ఉన్న దాంట్లో. అది కూడా చూద్దాం, అక్కడ పేపర్లు ఉన్నాయి కదా, అది కూడా చూద్దాం. మనం కన్క్లూజన్ రావట్లా, మీరు కానీ నేను కన్క్లూజన్ రావట్లా. సమగ్ర విచారణ చేస్తారు. అవసరమైతే సైంటిఫిక్ గా పేపర్లన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అది. సార్ రైతుల ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, మరి ఫోటోలు బయటకి వెళ్తే ఆధార్లు బయటకు వెళ్తే మిస్యూజ్ అయ్యే అవకాశం లేదంటారు. ఉంటుంది. అవి జిరాక్స్లు అంటారు, ఇవి జిరాక్స్లు అంటున్నారు. కొన్ని శాఖల్లో అవినీతి ఆరోపణలు జరిగాయి. ఆ శాఖలకు సంబంధించి రికార్డులు భద్రతకి ఏమన్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఆదేశాలు జారీ చేస్తారు? పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం ఫైల్స్ దగ్ధం ఘటన కలకలం రేపుతోంది. పోలవరం ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైల్స్ ని తగలబెట్టారు. ఆఫీసులో అధికారులే ఫైల్స్ కాల్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారుల పరిహారం అక్రమాలు బయటకొస్తాయనే అనుమానంతో కాల్చివేసినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి విచారణ జరుపుతున్నారు. ప్రతి ఫైల్ కూడా మేము ఫోటో తీసాం. ఫోటో తీస్తే 93 పేజీలు వచ్చాయి. అవన్నీ కూడా ఏంటంటే జిరాక్స్, అలాగే ల్యాండ్ ఎక్విషన్ లో చాలా ఫైల్ పేపర్స్ కొన్ని సంతకాలు లేకుండా అట్లా ఉన్నాయి మొత్తం కూడా. అంటే రఫ్ పేపర్స్ అన్నమాట. అవన్నీ వేస్ట్ పేపర్స్, అలాగే జిరాక్స్ కాపీస్. బట్ అది సైన్ లేకపోతే అది ఫైల్ కింద రాదండి. భూసేకరణకు సంబంధించి మనం ఫైలు తీసుకునేటప్పుడు చాలా గ్యాదర్ చేస్తూ ఉంటాం ఇన్ఫర్మేషన్ కోసము. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం కంపెన్సేషన్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కూడా కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసి వాటిని వెరిఫై చేసుకుని మాత్రమే కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్. తగలబెట్టేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. బట్ ఇప్పుడు మేము అదే ఎంక్వైరీ చేస్తున్నాము. బ్లూ పెన్ తో రాసినవి కానీ సైడ్ ఇనిషియల్ ఉంది కానీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ సంతకాలు లేవండి. నేను ప్రతి పేపర్ చూసాను. అర్థం చేయకూడదు, తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. అది ఎందుకు అలా జరిగిందో దాని మీద ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. బట్ లక్కీగా దానిలో అయితే ఇంపార్టెంట్ మ్యాటర్స్ కానీ సైన్డ్ కాపీలు కానీ ఏమీ లేవు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాల సాక్ష్యాల్ని తెరమరుగు చేసే ప్రయత్నం ప్రతి శాఖలోనూ జరుగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే కార్యాలయాల్లో ఫైళ్ల దహనం జరుగుతోందన్నారు. వీటికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల హెచ్చరించారు. మా యొక్క బడ్జెట్ మొత్తం బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు ఉంటే
దాంట్లో దగ్గర 72,000 కోట్ల రూపాయలు ఒక ఇరిగేషన్కి మేము పెట్టాం. అదే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో వాళ్ళకి 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి టోటల్ ఉంటే అందులో పెట్టింది వాళ్ళు 32,000 కోట్లు మాత్రమే. అందులో కూడా మళ్ళీ 50% వాళ్ళ అవినీతి పనులకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి అవినీతిని కప్పిపుచ్చుకునేటువంటి విధంగానే మరి ఈరోజు కూడా అటువంటి దస్త్రాలు దహనం చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. మరి వీటన్నిటి మీద కూడా మేము కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగానే మేము శిక్షించేటువంటి విధంగా, ఎందుకంటే మా దృష్టికి కూడా చూసాం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏదైతే గైడ్ బండ్ కృంగినటువంటి విషయంలో కానీ అదేవిధంగా ఇంకా ఇతరితర అక్కడ జరిగినటువంటి 5 సంవత్సరాల్లో మరి యొక్క అంచనాలను కూడా పెంచి వాళ్ళు ఏదైతే టెండర్స్ని పిలిచినటువంటి పరిస్థితి కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మేము కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. డిపార్ట్మెంట్ పరంగా శాఖ పరంగా కూడా వాటి మీద బాధ్యులు ఎవరైనా ఉండి తప్పు చేసి ఉంటే ఎంతటి పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళకి శిక్ష అనేది తప్పదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా